హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రేజీ ఫ్యామిలీ ఒరిజినల్స్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలి, అందరిలో మేము ఉండాలి. ఇంకా చాలా వరకు అయితే వీడియోనైతే స్కిప్ చేస్తున్నారండి. వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి. మేము పెట్టేదే వీడియోస్ లెంత్ తక్కువ, మీరు అలానే స్కిప్ చేసుకుంటూ చూస్తారు. వీడియోనైతే స్కిప్ చేయకూరి ఫ్రెండ్స్. ఇంకా ఫస్ట్ ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ బటన్ నొక్కండి. అట్లా చేస్తే మేము పెట్టే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి అన్నమాట. ఇంకా మన వీడియోలో కనిపించే పాత్రలు కానీ సన్నివేశాలు కానీ కేవలం కల్పిత పాత్రలు మాత్రమే, ఎవరిని ఉద్దేశించి కాదు, ఎవరైతే తప్పుగా అనుకోకండి. ఇంకా ఈ రోజుటి వీడియో ఏంటంటే బద్దకప్పు భర్త తెలివైన భార్య పార్ట్ 25 అన్నమాట. మరి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం పదండి. ఏమైంది? ఇంకెంతసేపు చేద్దావే? ఆకలి అవుతుంది, ఇంకా కాలేదా నీ వంట? అయ్యో, టైం అంతా కొడితే 7:30 8 అవుతుంది, అప్పుడే ఆకలి అవుతుందా నీకు? ఇంకా కాదానే మరి. ఇవాళ అసలే చికెన్ తెత్తిని, ఇవాళ తొందరగానే ఆకలి అవుతుంది. ఇంకో 2 ముక్కలు ఎక్కువనే తినాల్సి వస్తుంది. ఓ మాదిందూతి, అత్తమ్మని పిలుచుకొని వస్తాగు, అయింది తిందాం పట్టిగా. జల్దీ తీసుకొని రాపో. నీ అల్లకెళ్ళి చికెన్ వాసన వస్తా అంటే నా కడుపులో ఎలుకలన్నీ పరిగెడతా ఉన్నాయి ఆ వాసనకు. ఎప్పుడెప్పుడు తిందామని. ఏ ఒర్రకు ఆగరాదు, ఎందుకు ఊరుతాను? మనమే తింటాం కదా, ఇంకెవరికేం పెట్టాం కదా. నువ్వైతే ఓవే, ఫస్ట్ పోయి మా అమ్మని అయితే పిలుచుకొని రాపో. ఈడ పెడతాను, నువ్వు సుప్రభాతం చదువుతాను. నువ్వేమో ఆకలి అవుతుందంటే ఏమో చదవబడితేవేమే. నీకు బాగానే ఆకలి అవుతుంది. చికెన్ నీసు కూరలు అనే వరకు ఇక నీకు బాగా ఆకలి అవుతుంది. కానీ అగో మళ్ళీ ఇంకా అల్లనే మొత్తుకుంటా అన్నవేందే, జల్దీ పోయి తీసుకొని రాపో అనేసి అంటే. అబ్బా, మీ అమ్మ రాకముందే కూర తీసుకొచ్చి నీ నోట్లో కూర్చుతాగు. ఇంకా అప్పుడు ఎట్లా తింటావో నేను కూడా చూస్తా. కూర్చుతావు బాగానే కూర్చుతావు, కానీ ఈ మధ్య మాటలు బాగానే అవుతున్నాయి. కానీ అయ్యో అల్లుడు, జరసేపు ఆగలేవు, అందరం కలిసి తిందాం అమ్మ రాంగల్నే. అగో కాదత్తమ్మ, గదే మంచి మాట కొద్ది చెప్తే ఏమైతుంది? ఏమో చదువుతాంది అల్ల నుంచోని సుప్రభాతం. ఏం చదువుతలేత్తి అయ్యా, అప్పుడేమైంది వంట గాని, ఇక అమ్మ కోసం చూస్తాంది. ఇక పోయి తీసుకుని వస్తాననేసి పోయింది. ఇక మా అమ్మకైతే ఏడ పని లేదు, సపడేక తిని వందామనేసి ఉండనే ఉండదు. గింత లేట్ అయితే తిని పోతే ఏమైతుంది? ఏమైందిరా గట్ల ముత్తుకుంటాను? నీ అవ్వ, నువ్వు ఇప్పటిదాకా ఏం చెప్తాన్నావే? నీకు ఆకలి అయితే లేదా అనే? ఇంకెప్పుడు తింటావే? నీ గురించి చూసుకుంటా మేము ఎదురు చూస్తా అంటే నువ్వేమో ఇప్పుడు వస్తా అన్నావు. నీ అమ్మ, నాకేమో బాగా ఆకలి అవుతుంది, నువ్వేమో వస్తలేవు, అదేమో తీసుకొచ్చి పెడతలేదు. ఏందే నాకు ఈ బాధ? అయ్యో, నీకు ఆకలి అయితే నువ్వు తినకపోయినవారా? మరి నా గురించి ఎందుకు చూస్తాను? నేను అప్పటి వరకు తినకపోతున్నా మెల్లగా. నీ ఏడ తినాలి? అదేమో అందరం కలిసి తిందామనేసి అదంటుంది, నువ్వేమో తినకపోయినావా అంటావు. ఏం చేయాలి? నేను ఇక మీతోని కట్టమే ఉన్నది నాకు. అబ్బో, నీకైతే బానే కట్ట ఉన్నది, కానీ ఇంకో పట్టు తిను. ఇంకే పాటు తింటావో తిని. ఇక అప్పటి నుంచి ఆకలి అవుతానంటున్నావు కదా, తిను. అగో నువ్వేందే గాడబెట్టి తిను, ఏ పాటి తింటావు అనేసి అంటాను. చేతికిస్తే ఏమైతుంది? చేతికి ఇవ్వకుండా ఎట్లా తింటారే? అయ్యో, బానే దూరం పెట్టి నాకు ఇక్కడనే పెట్టి నీకు పక్కన తీసుకొని తింటే ఏమైతుంది? ఇక్కడ నుంచి తీసి తినడానికి ఏమైతుంది? దానికి కూడా నేనే అందియాలా? అయితే బాగున్నది, రాను రాను బద్ధకం ఎక్కువైపోతుంది. అయ్యో మాసాలు తీయ, ఇక తింటానా కదా ఒర్రకిగా. మీరైతే పెట్టుకోపోర్రి. పెట్టుకుంటాం, పెట్టుకోక ఏం చేస్తాం ఇక. ఏమో ఎప్పటికి ఇంట్లో ఏదో ఒకటి అంటనే ఉంటావు, ఉరుతనే ఉంటావు. చేసుడు శాతం కాదు, కానీ తిండి మాత్రం కరెక్ట్ టైంకి అందియాలి. పోవే, అలా చికెన్ అన్నం ముందుగా తీరుతుపో. నా మైండ్ ఏం తింటాను ఈడ? గివే ఇక వీటికే ఉన్నావు, ఇక మాట్లాడడానికే ఉంటావు గాని నువ్వు గిట్లా మాట్లాడే ఉంటావు గాని. మస్తు చెప్తాను గాని పో నువ్వైతే పెట్టుకుని తినిపో, చల్లగా అవుతుంది మళ్ళీ అన్నం. అబ్బా ఆపలేరే మీ లొల్లి. పోవే, నువ్వైతే పోయి తీసుకొని రాపో, అంతా నీకెందుకు గాని, తిందాం పో. సరే అత్తమ్మ, కూసోరి తీసుకొస్తా నేను. వదిన కూసుందాందా, వీళ్ళ లొల్లి వింటావు గాని నువ్వు. వీళ్ళ లొల్లి రోజున్నే లొల్లే గాని, నువ్వైతే రా గిడ కూసుందాందా మనం. సరే వదిన, అక్కడేం కూర్చోవాలి గాని ఇక్కడనే కూర్చుంటది వదిన. కూర్చుంటావా? సరే మరి నీ ఇష్టం, ఇక్కడనైతే ఎన్ని గాని. గంతే గాని. అవునే, గీ మజాను థమ్సప్ మెల్లగా తిన్న తర్వాత తాగపోదు మా అప్పటి వరకు. ఏమో అత్తమ్మ, ఇక మీరు తినుకుంటూనే తాగుతారు కావచ్చు అనేసి తీసుకొని వచ్చిన. అమ్మ, కూర ఎట్లుందే? మంచిగా ఉందా? కూర కుదిరిందా? ఉప్పు కారం గిట్లా సరిపోయినాయా అని? అత్తమ్మ ఎట్లుంది కూర?
ఏ మంచిగానే ఉన్నది. ఏమైంది? కూరకి ఏమైంది? ఏ మంచిగానే ఉంది బిడ్డ, ఏం కాలే. గదే గదే అన్నం కూరలు మంచి కుదిరినాయా లేవా అనేసి. ఏమైంది? అన్నంకి ఏమైంది, కూరకి ఏమైంది? మంచిగానే ఉన్నాయి. అవును అల్లుడు, నిన్న ఒక ముచ్చట అడుగుదామనేసి అనుకుంటాను. నువ్వేమన్నా అనుకుంటావా ఏంది? అగో ఏం ముచ్చట అత్తమ్మ, అడుగుర్రి. ఏముంది అడగడం లేముంది. ఏం లేదు అల్లుడు, గదే ఏమైనా పని చేసుకుంటే ఏమైతుంది అని. కదా ఇప్పుడు చేతనైనప్పుడే పని చేసుకోవాలి కదా, రూపాయి సంపాదించుకోవాలి. ఇంట్లోనేమో ఆడపిల్ల ఉంది, ఆడపిల్ల ఎదగబట్టే. అదే మరి అదే చెప్దామనేసి అనుకుంటున్నా గానీ ఇక మళ్ళీ నువ్వేమనుకుంటావో ఏంటి అనేసి ఆలోచిస్తా అన్నా. అయ్యో వదినా, నువ్వు చెప్పిన దాంట్లో తప్పు ముచ్చట ఏమున్నది చెప్పు. ఇంకా మాట కరెక్ట్ ముచ్చటనే కదా వదినా, గల్ల ఆలోచించేది ఏమున్నది చెప్పు ఇంకా. గదే వదినా, మళ్ళీ ఇంట్లోనే ఆడపిల్ల ఉండే ఇక మళ్ళీ చెప్దామంటే ఇక మీరు ఏమనుకుంటారో ఏమో అనేసి గట్లనే ఆలోచించుతా అన్నా. అయ్యో అత్తమ్మ, నా గురించి తెలియదా నీకు? నేనేమన్నట్లే అనుకుంటానా చెప్పు. గదేనయ్యా, మరి ఏమనుకుంటారో ఏమో అనేసి మరి నాకు భయం అయ్యే. అట్లేం లేదమ్మా, చూస్తాన్నా గానీ పని ఇక దొరకాలి కదా. తెల్లారి ఇంతసేపు అవుతుంది ఇంకా లేవలేదు కదా ఈయన. ఏవండి ఏవండి. ఏ చెవులు వినబడతలేవు నాకు, ఇప్పుడు ఎవరు పిలిచినా వినరాదు. అబ్బో, నువ్వైతే భలే ఉన్నావు అసలు. చెవులు వినబడతలేవు అనేసి అంటున్నావా లేవకుండా? ఏమైంది? ఏం కావాలి నీకు ఇప్పుడు? నాకు పల్లీలు కావాలి, దుకాణానికి పోయి పల్లీలు తీసుకురావాలి. అగో ఎందుకే పల్లీలు ఇప్పుడు నీకు? పల్లీలతో ఏం చేస్తావు? పల్లీలు ఇడ్లీలకి చట్నీ కోసమని. అగో ఇడ్లీలు చేసినావా? నేను అప్పటి నుంచి లేపవెందుకే మరి నన్ను లేపితే నేను అప్పటి నుంచి పోయి తీసుకొని రాకపోదునా? నాకు ఇడ్లీలు అంటే బాగా ఇష్టం అని తెలుసు కాదానే ఇడ్లీలు చేస్తాను అనేసి అంటే నేను లేచిపోయి టక్కనే తీసుకొని రాకపోదునా పల్లీలు? నీకైతే అన్ని ఇష్టము. ఇష్టం లేనిది ఏమున్నది చెప్పు. నిద్ర ఇష్టమే, తిండి ఇష్టమే, నీకు అన్ని ఇష్టమేనా? ఇంక ఇష్టం లేనిది ఏమున్నది చెప్పు. ఇంకా మళ్ళీ ఏమో ఇడ్లీలు ఇష్టం కదని అనేసి అంటాండు. ఫ్రెండ్స్ చూసిరా మరి వీడియో ఎట్లా అనిపించింది? మరి ఇంకా మీ ఇంట్లో కూడా ఇట్లాంటి బద్ధకపు మనుషులు ఎవరైనా ఉన్నారా? అయితే వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయర్రి. మరి ఇంకా మన వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేయరి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయరి. మన వీడియో ఎట్లా ఉందో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంకా మళ్ళీ ఇంకొక వీడియోలో కలుసుకుందాం. అప్పటి వరకు మన ఛానల్లో వీడియోస్ అన్ని చూసుకుంటూ ఉండుర్రి. బాయ్ బాయ్.